ఎప్పుడైనా గానీ ఏదైనా వస్తువు ఉంటే మనకి దాని విలువ తెలవదండి. అయిపోతే గానీ విలువ తెలుస్తదన్నట్టు ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు కొట్టినానంటే, ఇంట్లో అయితే ఇప్పుడు రైస్ అయిపోయినాయండి ప్రెజెంట్. ఊరికెళ్తా అనేసి బియ్యము వద్దులే అనేసి వాళ్ళ ఇంటికాంచెలేస్తా అంటే వద్దన్నానన్నట్టు. ఇప్పుడేమో తీరా ఇంటికి పోలేదు. అదే మేడారం జాతర వస్తుంది గదా! పోదామనుకున్నాను. పోలేదు రష్ ఎక్కువుందనేసి. సర్లే ఇవి ఇవి బియ్యం ఎప్పటియి అని చూస్తున్నారా? ఈ బియ్యం వచ్చేసి వినాయక చవితి అండి. వినాయక చవితి మంచిగా వాళ్ళు కలశంలో ఇచ్చారనమాట. దాన్ని మంచిగా దాచి పక్కన పెట్టుకున్నానంటూ మొత్తం పురుగు, డస్ట్ బాగా వచ్చేసిందన్నట్టు. ఇప్పుడు దేనికైనా టైం రావాలనంటే ఇదేనేమో టైం వచ్చినప్పుడే అన్నట్టు. ఈరోజు ఎట్లాగో మంచిగా అంటే ఇలాంటి బియ్యాన్నేంటంటే మంచిగా చెట్లకి అంటే నీళ్ళు ఒకసారి ఫస్ట్ వాష్ చేసినాయంటే కుంకుమ, పసుపు అన్నీ కలిపి ఉంటాయి గదా! మనం ఉట్టిగా పడబోయకుండా మంచిగా చెట్లకి పడేయాలన్నట్టు దేవుడియి గాబట్టి. మళ్ళీ వీటినేంటంటే మనము ఇప్పుడు నాన్ వెజ్ ఎగ్గు అట్లా నాన్ వెజ్ చికెను వండినప్పుడు మాత్రం వండకూడదండి. అంటే నార్మల్ ఫ్రైడే అట్లా మనం తినని డేస్ ఉంటాయి గదా! ఆ టైంలో వండుకొనైతే తినేసేయాలనమాట. ఇప్పుడు ఈరోజైతే ఏం నాన్ వెజ్‌లకు సంబంధించిన ఏం లేవు. కలిసొచ్చింది ఇలా అయితే రైస్ లేనప్పుడు ఇలా అయితే మంచిగా కలిసొచ్చింది. ఇప్పుడు దీన్ని 4, 5 సార్లు అట్లా వాష్ చేశాను. ఎందుకంటే మళ్ళీ గాలిచ్చానన్నట్టు ఏమైనా ఇసుక గిన ఉంటే మళ్ళీ అన్నం తినేటప్పుడు ఇసుక వస్తది గదా అని గాలిస్తే ఈ కొన్ని బియ్యం అయితే వేస్ట్ అయిపోయినాయి. అట్లా గూడా పడేయకుండా నేను పువ్వులు గానీ ఇట్లా ఏదన్నా ఉంటే కూరగాయలు వేస్ట్ అయినా ఇట్లా చెట్లకేస్తే ఎరువులాగా అయితదనేసైతే చెట్లకైతే మా ఇంటి ముందు ఒక చిన్న చిన్న మొక్కలుంటే ఆ మొక్కలకైతే వేసుకుంటానన్నట్టు. అన్నం అయితే ఏమన్నా కలర్ వస్తదేమో, యెల్లో కలర్ వస్తే పిల్లలు తింటారో లేదో, అంటే ఇదేంటి ఇట్లున్నది అంటారేమో అనేసి భయపడ్డాను. యెల్లో కలర్ అయితే ఏమీ లేదండి. మంచిగా చక్కగా ఇంకొక 5 నిమిషాలైతే ఉడికిపోతదన్నట్టు పలుకు పలుకు మీద. చాలా బాగుందండి. నేను అసలు ఇన్ని రోజులు వేస్ట్‌గా పక్కన పెట్టాను ఏంది అనిపిచ్చింది. అన్నట్టు మళ్ళీ ఇగో ఇది చూడండి కలుషం అయితే ఇలా మొత్తం ఎన్ని రోజులు దాదాపు 2, 3 నెలలు అయితుంది గదా! మొత్తం అయితే ఇలా బ్లాక్ మచ్చల్లాగైతే వచ్చేసినాయి అన్నట్టు. ఇది వాష్ చేస్తే పోతదో లేదో తెలవదండి. సరేలే ఇప్పుడైతే మొత్తం మీదైతే మనకైతే యూజ్ అయింది కదా! సర్లే అనేసి అనుకున్నాను. మంచిగా వాష్ చేసుకుంటాను. అన్నం కూడా పొడి పొడిగా మంచిగా అయిందండి. ఎప్పుడు గానీ ఏది గానీ నెగ్లెక్ట్ చేయొద్దనైతే ఇప్పుడు నాకైతే అనిపిచ్చింది. మీరు కూడా ఇలా నెగ్లెక్ట్ చేయొద్దు. అందులోనూ దేవుని అంటే నేను ఇంకా ఎంత మంచిదాన్నో చూడండి. అట్లా అయితే జరిగిపోయింది. మొత్తం మీదైతే మా అన్నం అయితే చాలా బాగా అయింది. అండ్ ఈరోజు కూడా సాయంత్రం వరకు రైస్ వచ్చే వరకైతే ఇలా అయితే మంచిగా పొడి పొడి అన్నం అయితే చాలా టేస్టీగా సూపర్‌గా అయితే అయిపోయింది. కొంచెం గంటె మీద అంతే మనం కలిపినప్పుడు యెల్లో కలర్ అయితే ఉంది. అంతే ఫ్రెండ్స్.